హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై వరల్డ్. ఈరోజు మీ అందరి కోసం ఒక బ్యూటీ టిప్ నేను చేసి చూపించబోతున్నానండి. నల్లని ఒత్తైన జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. మీ జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి నేను ఒక ఆయిల్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా ఈ ఆయిల్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఒక గుప్పెడు గులాబీ రేకులు తీసుకున్నాను, గుప్పెడు మందార ఆకులు తీసుకున్నాను, గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను, ఒక కలబంద తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని, ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 10 తీసుకున్నాను, ఒక మందార పువ్వు తీసుకున్నాను. మీకు మందార పువ్వులు ఎక్కువగా దొరికితే ఇంకా బాగుంటుంది. నాకైతే ఒకటే దొరికింది కాబట్టి నేను ఒకటే తీసుకున్నాను. ఒక గుప్పెడు గోరింటాకు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని మనము మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 200 గ్రామ్స్ పారాషూట్ ప్లెయిన్ కొబ్బరి నూనె తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటిని మనము మిక్సీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దీంట్లోకి మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ వేసుకొని మనము కలబంద తీసుకున్నాము, ఆనియన్స్ తీసుకున్నాము, కరివేపాకు, అలాగే మందార ఆకులు తీసుకున్నాము, గోరింటాకు తీసుకున్నాము, మందార పువ్వు తీసుకున్నాను, అలాగే గులాబీ రేకులు తీసుకున్నాను, మెంతులు తీసుకున్నాను. వీటన్నింటిని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్లో చాలా ఈజీగా కలిసిపోతుంది దీంట్లో ఉండే రసం అనేది. చూడండి, ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనము పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకొని అంత బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా, ఇంకా మనం దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. స్టవ్ దగ్గర నుంచి పక్కకు కదలకుండా మనము ఈవెన్గా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇలా కలపడం వల్ల కింద అడుగంటుకోకుండా ఉంటుంది, స్మెల్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా నేను ఒక 15 మినిట్స్ ఉడికించానండి. చూడండి, మనం వేసుకున్న పేస్ట్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, ఇది ఇంకాస్త ఉడకాలి. ఇలాగే కలుపుతూ ఉడికించడం వల్ల ఏంటంటే పేస్ట్ అనేది ఈవెన్గా కుక్ అయ్యి మన ఆయిల్లోకి అందులో ఉన్న రసం అంతా చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత నేను స్టవ్ కట్టేసుకున్నానండి. కట్టేసుకొని ఇంకా దీన్ని పక్కకు తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని వడగట్టుకోవాల్సి ఉంటుంది. వడగట్టడం అంటే మామూలుగా మనం టీ జాలి అలాంటివి యూస్ చేయొద్దండి. ఒక పల్చటి క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకొని దాంట్లోకి మన ఈ పేస్ట్ అనేది మొత్తం వేసుకొని ఈ విధంగా క్లాత్లో వేసుకొని చూడండి ఆయిల్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఆయిల్ అనేది మొత్తం పిండుకోవాలి. చూసారా ఆయిల్ ఎలా వస్తుందో, కలర్ కూడా డిఫరెంట్గా కలర్ చేంజ్ అయిపోయింది కదండి. ఈ విధంగా ఆయిల్ అంతా తీసేసుకొని మనము చూడండి ఆయిల్ అనేది ఎంత మంచి కలర్లోకి వచ్చేసిందో. అంటే రెడ్ అంటే డిఫరెంట్ కలర్లో ఉంది కదా, స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఇది ఒక డబ్బాలోకి తీసేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి. అంటే మామూలు డబ్బా అయినా పర్లేదు, లేదంటే మనము గాజు సీసా ఉంటుంది కదా, దాంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసి పెట్టుకొని రేపు మార్నింగ్ మనం తలస్నానం చేస్తామనగా ఈరోజు నైట్ మనము ఈ ఆయిల్ని తలకంతా బాగా అప్లై చేసుకొని వీక్లీ 2 times మనం ఇలా అప్లై చేసుకొని తలస్నానం చేయడం వల్ల మనకి జుట్టు అనేది నల్లగా ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుందండి. ఇలాంటి బ్యూటీ టిప్స్ మీకు కావాలి అనుకుంటే వీక్లీ వన్స్ ఎవ్రీ సాటర్డే ఒక బ్యూటీ టిప్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.